హాయ్ గైస్, వెల్కమ్ టు కావ్యాస్ అకాడమిక్ అడ్వెంచర్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే యుఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీకు దేనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఛార్జెస్ పడితే, ఏమన్నా హిడెన్ ఫీజ్ ఉంటాయా, మీరు తెలుసుకోవాల్సిన ఎక్స్పెన్సెస్ ఏంటి వీసా ఇంటర్వ్యూకి మీరు వెళ్ళే లోపు అని. సో అందరూ ఏం థింక్ చేస్తారంటే యుఎస్ వీసా వచ్చేసి $185 అంటే లిటరలీ 15,000 రూపీస్లో మీకు యుఎస్ వీసా వచ్చేసిద్ది అని అంటే మీరే కాదు, నేను కూడా షాక్ అవుతా. బట్ నేను మాత్రం దానికన్నా లిటరలీ చాలా స్పెండ్ చేశాను. సో ఫస్ట్ మెయిన్ కంటెంట్లోకి వస్తే, మనం యుఎస్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని అప్లికేషన్స్ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్స్ చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి DS-160 అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవీస్ ఫీజ్ అనమాట. DS-160 వచ్చేసి మనం దానికి $185 అంటే లిటరలీ 15,300 INR పే చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెవీస్ ఫీజ్ అంటే మనం I-901 అనే ఒక ఫామ్ ఫిల్ చేస్తాం అనమాట. దానికి $350 పే చేస్తాం. INRలో చూసుకుంటే 29,000 రూపీస్ ఉందన్నమాట. సో ఇది స్టార్టింగ్ పాయింటే, నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. ఇక్కడే ఆల్రెడీ 44,000 గాన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ అండ్ అడ్మిషన్ ఎక్స్పెన్సెస్. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి IELTS, TOEFL, Duolingo, NAPLEX, సో మనం IELTS ఆర్ TOEFL, నేను మెయిన్ చెప్పేది ఏంటంటే IELTS ఆర్ TOEFL మీరు చూసుకుంటే దానికి $200 to $250 అవుతుంది. అంటే లిటరలీ 16,500 రూపీస్ టు 20,700 అనమాట. కొన్ని కాలేజెస్ Duolingo కూడా యాక్సెప్ట్ చేస్తాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్. నేను Duolingo రాయలేదు, నేను IELTS రాశాను. సో IELTS వచ్చేసి ఒక 20,000 అలా అయింది అని అనుకుందాం. కొన్ని యూనివర్సిటీస్కి GRE కూడా కావాలి, బట్ నాట్ నెసెసరీ. మీరు అప్లై చేసే యూనివర్సిటీస్ని బట్టి ఉండిద్ది. నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్కి అప్లై చేశాను. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే GRE అవసరం లేదు, బట్ మీరు GRE రాస్తే మీకు స్కాలర్షిప్లో హెల్ప్ అవుతుంది. సో అలా ఉండిద్ది అనమాట. GREకి నేను $220 కట్టాను, అంటే 18,200 INR కట్టాను అనమాట. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 20,000 to 40,000 బిఫోర్ అడ్మిషన్ రాకముందే మీరు స్పెండ్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్. అసలు అప్లికేషన్ ఫీజెస్కి ఎంత కాస్ట్ అవ్వచ్చు అని. సో యూనివర్సిటీ అప్లికేషన్ కాస్ట్ అనేది డిపెండ్స్ అనమాట, చెప్పలేము ఏ యూనివర్సిటీకి ఎంత కాస్ట్ ఉంటుందని. ర్యాండమ్గా తీసుకుంటే ఒక $50 to $100 అనుకుందాము అప్లికేషన్ ఫీజు. కొన్ని యూనివర్సిటీస్కి ఫీ వేవియర్ ఉంటుంది, అప్లికేషన్ ఫీ వేవియర్ ఉంటుంది, అది మీరు ఆప్టెన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక్క యూనివర్సిటీ స్టేట్ వేసేస్తే మీకు అదే అప్లికేషన్ వచ్చేస్తుందని నేను చెప్పలేను. సో అట్లీస్ట్ ఒక 5 to 6 అయినా ఆబ్వియస్లీ వేస్తారనమాట అప్లికేషన్స్. సో ప్రతిదానికి $50 to $100 పర్ యూనివర్సిటీ, అంటే లైక్ 4,100 to 8,300 పర్ యూనివర్సిటీ మీకు ఛార్జ్ అవుతుంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్కి ట్రాన్స్క్రిప్ట్ సెండ్ చేయాలన్నమాట. నేను ఒక 6 యూనివర్సిటీస్కి ఏమో అప్లై చేశాను. సో వాటిలో 2 యూనివర్సిటీస్కి ట్రాన్స్క్రిప్ట్ సెండ్ చేయమని చెప్పారనమాట అఫీషియల్గా. సో దానికి $20 to $50 అవుతుంది, అంటే 1,600 to 4,000 సమ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మీరు ఒక 5 to 6 యూనివర్సిటీస్కి వేస్తే ఈజీగా అక్కడే మీకు ఒక 25,000 to 50,000 రూపీస్ అయిపోతాయి అప్లికేషన్ ఫీజెస్కి మాత్రమే. నాకు మోస్ట్లీ ఒక 30,000 రూపీస్ అలా అయిందనమాట అప్లికేషన్స్కి. నేను మోస్ట్లీ అప్లికేషన్ ఫీ వేవియర్ ఉన్న వాటికి నేను అప్లై చేశాను, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ అనమాట. వస్తుందా లేదా అని కూడా మనం చెప్పలేము, బట్ స్టిల్ మీ లక్, మీ రిస్క్ చేయాలన్నమాట. అమౌంట్ మీరు స్పెండ్ చేస్తేనే మీ అప్లికేషన్ వాళ్ళు చూస్తారు. సో ఇందులో మనం ఏం చేయలేము ఇంకా. సో ఇక్కడ ఒక 50,000 ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఇది నేను కొంచెం టైం తీసుకున్నాను అనమాట సోర్స్ చేయడానికి. లైక్ నాకు ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే ఫైనాన్షియల్స్ రిగార్డింగ్ అంతా మా మమ్మీ చూసుకుంది. సో ఫైనాన్షియల్ అసలు ఎంతకి ఏమైంది, దేనికి ఎంత ఖర్చు పెడతాము అన్నది నాకు అంత ఐడియా లేదు. సో మా మమ్మీని అడిగి టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. సో బ్యాంక్ స్టేట్మెంట్స్కి వచ్చేసి 500 to 2,000 ఇట్ డిపెండ్స్ అనమాట. నేను ఒక అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఎస్టిమేషన్ అనమాట ఇది. సో లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా 5,000 to 50,000 అని కొంతమంది చెప్పారు. నాకైతే 60,000 సంథింగ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్కి అయిందనమాట. అండ్ కొంతమంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాతో పాటు వచ్చిన వాళ్ళు CA అండ్ ఫైనాన్షియల్ అఫిడవిట్ అని చెప్పించుకున్నారు. నాకు ఉందో లేదో కూడా నాకు తెలీదు, నేను చూసుకోలేదు, ఇప్పుడు చూస్తే నాకేం కనపడలేదు. బట్ స్టిల్ దానికి వచ్చేసి ఛార్జెస్ 1,000 to 5,000 అనమాట. మీకు తెలిసిన వాళ్ళు CA అలా ఎవరైనా ఉంటే మీకు ఇంకా బెస్ట్. చెప్పాను కదా, మీకు లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీకు వచ్చే లోన్ బట్టే డిపెండ్ ఉంటుంది. నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు వాళ్ళకి కూడా ఇట్లా 50,000-60,000 అయిందని. నాకు సమ్ 60
to 65 సమ్ చేంజ్ అయిందనమాట. 2 times పే చేయించుకున్నారని నాకు గుర్తు. దాని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తా. బట్ 60,000 అని మనం అనుకుందాము. సో ఇప్పుడు మీరు లోన్ ఏ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారు, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచా, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచా? సో అట్లా డిపెండ్స్ అనమాట ప్రాసెసింగ్ ఫీజ్ అనేది. అది ముందే మీరు మాట్లాడుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి, అగ్రిమెంట్లో ఉంటుంది అనమాట. అది మాత్రం పక్క చూసుకోవాలి. ఎక్స్పెన్సెస్ వచ్చేసి మెడికల్ అండ్ మిస్లేనియస్. సో మెడికల్ అని ఎందుకు అన్నాను అని అంటే, మీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడే అంటే మీకు కాలేజ్ నుంచి అఫీషియల్గా మీకు I-20 యాక్సెప్టెన్స్ లెటర్ ఇట్లా సమ్ ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్ కాలేజ్ నుంచి రావాల్సినవి. అవి రావాలి అని అంటే మీరు కాలేజ్కి మీ మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ అనమాట. నేను వ్యాక్సినేషన్స్ వేయించుకున్నది అంటే ఒక స్లిప్ ఇస్తారు చిన్నప్పుడు. సో ఆ స్లిప్ మా మమ్మీ ఎక్కడ పెట్టిందో గుర్తులేదు. సో ఏమేమి వ్యాక్సిన్స్ మా మమ్మీకి తెలుసు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించాము అని. బట్ స్టిల్ మీకు ఆ వ్యాక్సినేషన్ ప్రూఫ్ అనేది ఉండాలి కాలేజెస్కి సబ్మిట్ చేయడానికి. సో మా మమ్మీకి ఆ స్లిప్ లేకపోయేసరికి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పామన్నమాట. మా మమ్మీ గుర్తున్న వ్యాక్సిన్స్ వరకు చెప్పింది. అడిగారు ఏమేమి వ్యాక్సిన్స్ అని. బట్ స్టిల్ కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక 5,000 రూపీస్ అట్లా అయ్యింది. ఐ నో ఇట్స్ క్రేజీ, బట్ స్టిల్ అలా అవుతుంది అనమాట. సో అది కూడా కీ రోల్ ప్లే. సో ఈ మెడికల్ స్క్రీనింగ్ ఇదంతా ఏంటంటే వీసా ఇంటర్వ్యూ కోసం కాదు, బట్ మీకు అఫీషియల్గా వాళ్ళు కాలేజ్ నుంచి మీకు లెటర్ రావాలి అని అంటే మీరు ఓవరాల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నమాట. అయినో అది డిపెండ్స్ అనమాట, మీరు వెళ్ళే హాస్పిటల్ని బట్టి అలా ఉండిద్ది. బట్ స్టిల్ మెడికల్ చెకప్, ఫుల్ బాడీ చెకప్ అని అంటే చాలానే అవుతుంది ఇండియాలో. సో అది కావాలన్నమాట. అండ్ కొన్ని కాలేజెస్కి టిపికల్ ఈ బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. మా యూనివర్సిటీకి అయితే ట్యూబర్క్యులోసిస్ స్క్రీనింగ్ టెస్ట్ అని, మెనెంజైటిస్ స్క్రీనింగ్ టెస్ట్ అని అట్లా మొత్తం చేయించారనమాట. సో అలా చాలా టెస్ట్లు ఉంటాయి, డిపెండ్స్. సో దానికి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దానికి ఎంత అవుతుందో నేను చెప్పలేను, హాస్పిటల్ని బట్టి ఉండిద్ది. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎస్టిమేట్ ఫర్ దాట్. ఒక 20,000 to 30,000 దానికని అనుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసా అపాయింట్మెంట్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇందులో మనం ఏంటంటే ఇది మోస్ట్లీ చిన్న కాస్టే, బట్ స్టిల్ మన బడ్జెట్లో ఇవి ఒక కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో వీసా ఎక్స్పెన్సెస్లో ఇది ఒక షార్టెస్ట్ పార్ట్ అన్నట్టు చెప్పుకుందాం. సో మీరు ఇప్పుడు వీసా అపాయింట్మెంట్కి వెళ్ళాలంటే మీరు మీ ఎక్కడ లొకేషన్ ఉన్నా అక్కడ నుంచి ట్రావెల్ చేయాలన్నమాట. నాకు ఇలా వీసా అపాయింట్మెంట్కి, వీసా బయోమెట్రిక్స్ వేయడానికి, వీసా అపాయింట్మెంట్కి ఇట్లా వెళ్ళడానికి ఈజీగా 10,000 అయిపోయాయి అనమాట, ట్రైన్స్ కానీ అట్లా చేసుకొని. సో ట్రావెలింగ్ టు వీసా సెంటర్ వచ్చేసి 1,000 to 10,000 అనమాట బడ్జెట్. అండ్ అకామిడేషన్ మేము ఎక్కడ స్టే చేయలేదన్నమాట. అపాయింట్మెంట్ అయిపోగానే వెంటనే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో అందుకని మాకు అకామిడేషన్కి ఏం అవ్వలేదు. బట్ మా డాడీ బయట వెయిట్ చేయాలి. అండ్ ఆల్సో కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో మీరు 1-2 lakhs కన్సల్టెన్సీస్కి ఇస్తున్నారో వాటిలో ఏంటంటే కన్సల్టెన్సీస్ వాళ్ళ ఫీజు అనమాట. ఇది మీ అప్లికేషన్స్, మీ ప్రాసెసింగ్ ఇవన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి అని కొన్ని కన్సల్టెన్సీస్ చెప్తాయి. కొన్నిటికి మీకు డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, అట్లా వేయచ్చు. బట్ ఇట్ డిపెండ్స్. సో అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మీరు ఏ కన్సల్టెన్సీని చూసుకుంటారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం టోటల్ ఎస్టిమేట్కి వస్తే యూఎస్డీలో చెప్పుకుంటే ఈజీగా $800 to $1,500 ఖచ్చితంగా యూఎస్ వీసా మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళే ముందే అవుతాయి అనమాట. ఐఎన్ఆర్లో చూసుకుంటే 65,000 to 1,25,000. ఇది ఎస్టిమేషనే, బట్ ఖచ్చితంగా చెప్తున్నాను 1 lakh to 2 lakhs ఈ మధ్యలో అయితే ఖచ్చితంగా అయింది. వితౌట్ కన్సల్టెన్సీకి పే చేయకుండానే 2 lakhs దాకా ఎస్టిమేషన్ అవుతుంది. కన్సల్టెన్సీతో కలుపుకొని మనం ఒక 2,50,000 or 3 lakhs మీరు ఈవెన్ బిఫోర్ యూ సిట్ డౌన్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అనమాట. మీరు ఇంటర్వ్యూ ఇచ్చే ముందలే మీరు ఇంత స్పెండ్ చేస్తారు. సో ఏదో భయపడడానికి చెప్పట్లేదు, జస్ట్ సో యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ హౌ మచ్ యూ విల్ బీ స్పెండింగ్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ అని. ఈ కాస్ట్ బ్రేక్ డౌన్ అంతా జస్ట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ అన్ ఎస్టిమేట్ అనమాట. దీనికి తక్కువ అవ్వచ్చు, దీనికి ఎక్కువ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ 100% కాన్ఫిడెంట్. నాకు అయిన ఎక్స్పెన్సెస్ని నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకని